నువ్వు ఎంత మంచి పని చేసావో నేను మాటలో చెప్పలేను. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చావు. ఇప్పటికైనా నేను చెడ్డదాన్ని కాదని నమ్ముతారా? నీకు పెద్దమ్మని, వీడికి అమ్మని అవుతాను. పెద్దమ్మవా అంటే బిగ్ మమ్మీ. ఏమైంది? నేనింత హ్యాపీగా ఎప్పుడూ లేను. ఒక శిఖరం మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. విజయ్ నా దారికొచ్చాడన్న విషయం అశోక్ గారికి చెప్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఏంటమ్మా నాకు ఫోన్ చేశావు? నేను సాధించిన సంగతిని వెంటనే నా శ్రేయభిలాషులతో పంచుకోవాలనిపించింది. థ్యాంక్స్. అంటే నేను కూడా నీ హితుల లిస్టులో ఉన్నానన్నమాట. అశోక్ గారికి చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే నీకే చేస్తున్నాను. ఇంతకీ మీరు సాధించింది ఏంటో? విజయ్ ని కంప్లీట్ గా నా దారిలోకి తెచ్చేసుకున్నాను. అవునా? ఏ మంత్రం వేశారు? తన కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాను. విజయ్ ఫుల్ ఖుషి అయిపోయాడు. ఫ్యామిలీ మొత్తం ఫిదా అయిపోయారు. వారసుడితో పాటు వారసురాలు కూడా వచ్చిందని అంతా పండగ చేసుకుంటున్నారు. సునామీ వచ్చే ముందు సముద్రం పొంగిపోయి సెలబ్రేట్ చేసుకున్నట్టు ఆరిపోయే దీపాలకి ఆఖరులో ఆనందపు వెలుగులు ఇస్తున్నారన్నమాట. ఏది ఏమైనానండి, నటనలో మీకు మీరే సాటండి. ఏమండు, ఈశ్వర్ గారికి నేను ఎంత దగ్గర అయ్యానో విజయ్ గారికి మీరు అంత దగ్గర అవ్వాలి. అప్పుడే మీకు నాకు బెనిఫిట్ అన్నమాట. నీలాంటి బెనిఫిట్ కాదు మూర్తి నాది. ఇంత చేస్తున్నది నీలా డబ్బుల కోసం కాదు. పగ కోసం చేస్తున్నాను. పచ్చటి నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్లను సర్వనాశనం చేయడానికే నేను ఇదంతా చేస్తున్నాను. తెలుసండి, అందుకే కదా నేను సైతం అన్నట్టు అశోక్ గారికి మీకు నా వంతు సాయం చేస్తున్నాను. ఎక్కడున్నారండి? పాపని తీసుకుని విజయ్ నేను పార్క్ వచ్చాం. ఓహో, షికారుకు వచ్చారా? ఏది ఏమైనా మీకు మీరు భలే ప్లాన్ చేసుకుంటారండి. ఏమండి, నన్ను నమ్మటానికి బుల్లెట్లు, మిమ్మల్ని నమ్మడానికి పిక్నిక్లా? సర్లేండి, ఏది ఏమైనా మంచి గుడ్ న్యూస్ చెప్పారు. ఆల్ ది బెస్ట్. ఉంటానండి. శత్రువుని ప్రేమగా దగ్గర చేసుకుని పూర్తిగా మనల్ని నమ్మేలా చేసుకుని వాళ్ళు నిశ్చింతగా ఉన్నప్పుడు దెబ్బ కొట్టాలి. ప్రేమించి మోసం చేసి కొట్టే దెబ్బ చాలా బలంగా తగులుతుంది. ఆ దెబ్బ ఎన్నటికీ తగ్గదు. మనిషిని బతకనివ్వదు, చావనివ్వదు.
జీవోత్సవాన్ని చేస్తుంది. ఊళ్ళో అందరూ బాగున్నారా మాధవరావు? అందరం బాగానే ఉన్నామమ్మా. తమ్ముడికి కొడుకు పుట్టాడని ఊళ్ళో అందరూ సంబరంగా ఉన్నారు. పంటలెలా ఉన్నాయి? ఏం పంటల్లే పెద్దమ్మా, వర్షాలు తెరిపివక చాలా ఇబ్బందిగా ఉంది. అయ్యో, మాధవ్ గారు కూర్చోండి కూర్చోండి. నమస్తే తమ్ముడి గారు. నమస్తే. ఏంటి బాగున్నారా? కూర్చోండి. నమస్తే అమ్మా. నమస్తే. మాధవరావు గారని మన దగ్గర చుట్టాలు, తెనాలి పక్కన పాలెంలో ఉంటారు. చెల్లెలకి మంచి సంబంధం కుదిరింది తమ్ముడి గారు. వచ్చే వారమే పెళ్లి. అందరూ తప్పకుండా రావాలి. కూర్చోండి. ఏంటమ్మా బుజ్జి, అమ్మని చూడు, అమ్మని చూడు. నమస్కారం. బాగున్నావమ్మా? బాగున్నానండి. రే చిన్న నాన్న చీచి. బాబా అచ్చు మీ పోలికే తమ్ముడు గారు. రాజ్యలక్ష్మికి పెళ్లి కుదిరిందమ్మా. మీరంతా తప్పకుండా రావాలి. నువ్వు తమ్ముడు గారు పార్వతీ పరమేశ్వరుల పెళ్లిలో తిరుగుతుంటే ఆ కళే వేరు. తప్పకుండా వస్తాం మాధవ్ గారు. ఇందులో సకుటుంబ సపరివార సమేతంగా రమ్మని రాస్తుంది కదా, అలాగే వస్తాం. నేను, నాతో ఉన్నవాళ్ళు వస్తాను. బంధుత్వం గుర్తుపెట్టుకుని మీరొచ్చారు. నాతో అనుబంధం ఉన్న వాళ్లతో నేను వస్తాను. వస్తాను పెద్దమ్మా. మంచిది. ఉంటానమ్మా. డాడీ, ఏంటమ్మా? 2 days తర్వాత మళ్ళీ నన్ను హాస్టల్కి పంపించేస్తారా? మరి హాలిడేస్ అంటే అవే ఉన్నాయి కదమ్మా. ఏంటమ్మా? ఎందుకు అలా అడిగావు? నాకు అక్కడికి వెళ్ళాలని లేదు. ఏ? అక్కడ చాలా బోర్. ఎప్పుడు చదువుకోమంటారు, బోలెడంత హోంవర్క్ ఇస్తారు. అదంతా నీకు బాగా చదువు రావడం కోసమేనమ్మా. నాకేం వద్దు. అక్కడ టీచర్సే ఉంటారు. అక్కడ నువ్వు, మమ్మీ, అంకుల్, నానమ్మ, సీను ఎవ్వరు ఉండరుగా. అందుకే నేను అక్కడ ఉండను. ఇక్కడే ఉండి చదువుకుంటాను. ఇక్కడైతే అందరూ ఉంటారు. నువ్వు కూడా ఉంటావు. నా హోంవర్క్ చేసి పెడతావు. నాకు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ కొని పెడతావు. నాకు బోర్ కొట్టకుండా కబుర్లు చెప్తావు.
ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోవచ్చు, బాగా ఆడుకోవచ్చు. పింకీ, నువ్వేం మిస్ అవుతున్నావు నాకు అర్థమైందమ్మా. ఐఎమ్ సారీ రా. డాడీ, నేను ఇక్కడే ఉండిపోనా? తప్పకుండా ఇక్కడే ఉందుగానమ్మా. థ్యాంక్ యూ డాడీ. కాకపోతే నెక్స్ట్ టైంలో వచ్చేద్దు గాని. అంటే మధ్యలో ఇప్పుడు రాకూడదు కదా. డోంట్ వరీ అమ్మా, నేను అప్పుడప్పుడు నేను చూడ్డానికి వస్తానుగా. అప్పుడు నీతో ఆడుకుంటాను, కబుర్లు చెప్తాను, హోంవర్క్ కూడా చేయిస్తాను. నాకేం వద్దు, నేను ఎటు వెళ్ళను. ఈ ఒక్కసారికి వెళ్ళరా అమ్మా. నేనేం వెళ్ళను. ఏ పింకీ, ఆగు. ఏంటమ్మా అలా ఉన్నావు? ఇలారా. నా చిట్టి తల్లిని ఎవరు నడిపించారు? రేయ్, ఇలారా. ఎరా, నువ్వేనా నా చిట్టితల్ని నేర్పించింది? నువ్వేడవకమ్మా, ఇద్దరం కలిసి నాన్నను కొట్టేద్దాం, సరేనా? వద్దు. ఏ, నిన్ను ఏడిపించాడు కదా? లేదు, నేనే ఏడుస్తున్నాను. ఎందుకురా? హాస్టల్కి వెళ్ళదంట అన్నయ్య, ఇంట్లో కూర్చొని చదువుకుంటుందంట. అవునా? మరి నువ్వు హాస్టల్కి వెళ్ళకపోతే అక్కడ నీ ఫ్రెండ్స్ టీచర్స్ బెంగ పెట్టుకోరా? సరే, ముందో పని చేద్దాం. రేపు మనమంతా కలిసి పిక్నిక్ వెళ్దాం, అక్కడ డిసైడ్ చేద్దాం. ఏ పిక్నిక్ అయితే ఓకే ఫ్రెండ్. ఇంకా జోక్స్ చెప్పు డాడీ. ఇక చాలమ్మా, లేట్ అయింది, నిద్రపో. నాకు ఇప్పుడు నిద్ర రాదు. మరెప్పుడు వస్తుంది? ఎప్పుడంటే ఇంకా బోలెట్ టైం ఉంది. బోల్డ్ అంత టైమా? అప్పటి వరకు నువ్వు నిద్రపోవా? మీరిద్దరు వినండి, నేను నిద్రపోవాలంటే మరి నాకు కథ చెప్పాలి. కథనా? ఏ, నీకు రావా డాడీ? కబుర్లు వచ్చమ్మా, కథలు రావు. ఎలా మరి? మమ్మీ, నీకొచ్చా కథలు? నాకు నీకు కూడా రావా? నా చిన్నప్పుడు, అంటే నీ అంతున్నప్పుడు నాకు కూడా నీలాగా నిద్ర పట్టకపోతే మా అమ్మమ్మ బోల్డ్ అని కథలు చెప్పేది. ఆ కథలు చెప్పనా నీకు? ఏ కథైనా పర్వాలేదు, నాకు నిద్ర పట్టే వరకు చెప్పు. సరే. అనగనగనగనగా ఒక పెద్ద అడవిలో ఒక చిన్న చీముంది. చీమ పేరేంటి? చీమ పేరు ఏం లేదు, చీమ పేరు చీమే. ఏ, ఆ చీమకు పేరెంట్స్ లేరా? ఎందుకు లేరు? ఉన్నారు, కానీ దానికి పేరు పెట్టలేదు. ఆ చీమకి ఒక పిట్టతో ఫ్రెండ్షిప్ కుదిరింది. ఏ పిట్ట? పాలపిట్ట. చెట్టు పైన పిట్టకి నేలపైన చీమకి ఫ్రెండ్షిప్ ఎలా అయ్యింది? గుడ్ క్వశ్చన్.
ఎలాగంటే ఒకరోజు ఆ పిట్ట చెట్టుపై నుండి పండు తింటుంది. ఒక వేటగాడు ఆ పిట్టని బాణంతో కొట్టబోయాడు. అది చూసిన చీమ పాపం పిట్టనేననుకొని వేటగాడు బాణం వదిలేలోపు అతడి కాలుని కొట్టేసింది. వేటగాడి గురి తప్పి బాణం పక్కకి పోయింది. అప్పుడు పిట్ట తుర్రుమంది. భలే భలే, పిట్టని చీమ ఎందుకు సేఫ్ చేసింది? సూపర్ డౌట్. ఎందుకంటే పిట్ట బాగా పాటలు పాడుతుంది కాబట్టి, ఆ పాటకి చీమ ఫ్యాన్ కాబట్టి. అలా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ఒకరోజు అడవిలో పెద్ద వర్షం వచ్చింది. చీమ ఆ వర్షానికి వాగులో పడి కొట్టుకుపోసాగింది. అయ్యయ్యో, మరి ఆ చీమకి స్విమ్మింగ్ వచ్చా? రాదు. మరెలా? వాగులో కొట్టుకుపోతున్న చీమ హెల్ప్ 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 అని అరిచింది. ఆ అరుపు పిట్టకి వినిపించి చెట్టు మీద నుంచి ఒక ఆకు తుంచి చీమ పక్కనే పడేసింది. చీమ ఎంచక్క ఆకు మీదెక్కి ఒడ్డుకు చేరుకొని పిట్టకి థ్యాంక్స్ చెప్పింది. అప్పట్నుంచి చీమ పిట్ట ప్రతి ఇయర్ ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. అంతే కదా. చిచి, ఇదా కదా? మంచిగా చెప్పు. సరే గాని రేపు మనం పిక్నిక్ వెళ్ళాలిగా. అవునవును, పిక్నిక్ వెళ్ళాలి. మరి పడుకో అయితే. డాడీ ఇట్రా, మమ్మీ ఇట్రా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. పడుకో. థ్యాంక్ యూ. ఎందుకు? పాపకి మంచి కథ చెప్పినందుకు. మీరు కూడా నిద్రపోండి, రేపు పిక్నిక్ కి వెళ్ళాలి కదా. గుడ్ నైట్. గుడ్ నైట్. వరుదిని, వరుదిని, ఏంటి పడుకున్నావు? కింద నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సారీ విజయ్, నేను పిక్నిక్కి రాలేను. ఏ? బాగా తలనొప్పిగా ఉంది, తట్టుకోలేనంతగా వస్తోంది. అయ్యో, హాస్పిటల్ వెళ్దాం పదా. ఎందుకు? తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది? టాబ్లెట్ వేసుకున్నాను విజయ్, తగ్గిపోతుంది. సరే, ఇంకో రోజు వెళ్దాంలే పిక్నిక్. అదేంటి ఈరోజు వెళ్ళరా? నీకు ఇలా ఉంటే నేను వదిలేసి ఎలా వెళ్ళేది? ప్లీజ్ విజయ్, నాకేమైంది ఇప్పుడు? వెహికల్లో తిరిగితే తలనొప్పి ఎక్కువ అవుతుందని నేను రావట్లేదు. మీరు వెళ్ళండి. నువ్వు రాకుండా ఎలా వెళ్తాం? ఆల్రెడీ పాప బోర్ ఫీల్ అవుతుంది విజయ్. ఇప్పుడు పిక్నిక్ క్యాన్సిల్ చేస్తే ఇంకా అప్సెట్ అవుతుంది. మీరు వెళ్ళండి విజయ్. ఈ పిక్నిక్ పాప కోసమే కదా, తను హ్యాపీగా ఉంటే చాలు. నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను. ఈసారికి వెళ్ళిరండి. సరే, డాక్టర్ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పా. ఆహా, వద్దు. అవసరమైతే నేనే కాల్ చేస్తాను. ఓకే. సరే, 1 అవర్కి ఒకసారి కాల్ చేస్తాను. ఏం అక్కర్లేదు. నా గురించి మర్చిపోయి పిక్నిక్ ఎంజాయ్ చేసి రండి. వెళ్ళండి వెళ్ళండి. సరే. విజయ్, ఏంటి వరుదిని? ఏంటి వరుదిని? ఏం లేదు, నేను కింద వరకు రాలేను. డోంట్ వరీ, రెస్ట్ తీసుకో.
ఇప్పుడే బయలుదేరారు. ఫైనల్ డెస్టినేషన్ స్టార్ట్ అయిందన్నమాట. అవును, డేట్ జర్నీ స్టార్ట్ అయింది. సకుటుంబ సపరివార సమేతంగా విహారయాత్రకి స్వర్గాన్ని ఎంచుకున్నారన్నమాట. ఈ ఫ్యామిలీ ఫోటోని చూసి దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. పాపం దేవుడు గారు ఒక కుటుంబాన్ని క్రియేట్ చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అదే కుటుంబాన్ని స్మాష్ చేయడానికి మనకొక్క క్షణం చాలు వరుదిని. ఆల్ ది బెస్ట్ అశోక్ గారు. ఈ రోజుతో మన శత్రువులకి గుడ్ బై చెప్పబోతున్నాం. నీకు కూడా కంగ్రాట్స్ వరుదిని. గుడ్ న్యూస్ పాస్ చేస్తాను, వినడానికి రెడీగా ఉండు. బాయ్ బాయ్. गेम ओवर, खेल खत्म. ఆట ముగిసిపోయింది.